ఆల్ ఈజ్ వెల్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఈజ్ వెల్. సో ఎంపీసీ గురించి చెప్పండక్క. ఎంపీసీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. ఎంపీసీ తీసుకుంటే బెటరా కాదా అని చాలా చాలా డౌట్స్ ఉన్నాయి నాన్న. సో ఇప్పుడు మ్యాథ్స్ గురించి మనం మాట్లాడదాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ నాకు రాదు, భయపడి మ్యాథ్స్ వద్దు. కానీ నాకు బీటెక్ చేయాలంటే చాలా ఇష్టం ఉంది మ్యామ్. మరి ఎలా? మ్యాథ్స్ రాదు, భయమవుతుంది, బీటెక్ చేయాలని ఉంది, ఇంజినీర్ అవ్వాలని ఉంది. అంటే ఎలా? గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ భయం అంటే మేబీ మీ ప్రాక్టీస్‌లో మిస్టేక్స్ ఉండడం వల్ల, మీరు ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల మాత్రమే మ్యాథ్స్ రాదు. సో మ్యాథ్స్ కన్నా ఈజీ ఏదుండదు. మ్యాథ్స్ రావాలంటే ఒకటే ఒక ట్రిక్ నాన్న, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంతే. మ్యాథ్స్ రావాలంటే ప్రాక్టీస్ చేస్తూనే ఉండు. ఒక 1 వీక్ తర్వాత మ్యాథ్స్‌ని ప్రాక్టీస్ చేయడం, బై హార్ట్ చేయడం మానేసి కాన్సెప్ట్ ఆటోమేటిక్‌గా నీకు తెలిసిపోతది. కాబట్టి మ్యాథ్స్ ఈజీ గాదు. అన్ని సబ్జెక్ట్స్‌తో కంపేర్ చేస్తే మ్యాథ్సే ఈజీ. సో ఓకే. ఒక్కసారి 10థ్ క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్‌కి మ్యాథ్స్ ఇంటర్‌లో ఎలా ఉంటుందో చూద్దాం నాన్న. మనకు రెగ్యులర్‌గా ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్‌కి ఉంటుంది? ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా 100 మార్క్స్‌కి ఉంటుంది. లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అంటే అక్కడ తెలుగు ఉండొచ్చు, హిందీ ఉండొచ్చు, సాంస్క్రిట్ ఉండొచ్చు. అలాంటి స్టూడెంట్స్‌కి ఎన్ని మార్క్స్‌కి ఉంటుంది అంటే 100 మార్క్స్‌కి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎంపీసీ, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్ ఎన్ని మార్క్స్‌కి ఉంటుందంటే ఫస్ట్ ఇయర్‌లో 100, సెకండ్ ఇయర్‌లో 100. సో ఫిజిక్స్‌లో వచ్చేసరికి 85, ఫస్ట్ ఇయర్‌లో 85, సెకండ్ ఇయర్‌లో 85. కెమిస్ట్రీకి వచ్చేసరికి 85, ఫస్ట్ ఇయర్‌లో 85, సెకండ్ ఇయర్‌లో 85. సో ఇలా ఉంటుంది. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి ప్రాక్టికల్స్ ఉంటుంది. ఆ ప్రాక్టికల్‌కి 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఓకేనా? ఓవరాల్‌గా చూసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్ మొత్తము 500 మార్క్స్‌కి ఉంటుంది. సెకండ్ ఇయర్ మొత్తము 500 మార్క్స్‌కి ఉంటుంది. టోటల్ 1000 మార్క్స్‌కి మీ ఇంటర్ అనేది ఉంటుంది. సో మేడం ఇంకోటి, ఎంపీసీ టఫా? మాకు భయమవుతుంది అంటే, నాన్న ఇంటర్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఎంపీసీ ఒకవేళ నీకు టఫ్ అనిపించినా కొన్ని లిమిటెడ్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి షూర్ షాట్ క్వెషన్స్. ఇవి చదివితే పక్కా పాస్ అవుతారు. అలాంటివి ఉంటాయి. సో, నువ్వు ఒకవేళ భయపడ్డా కూడా ఫెయిల్ అవుతే కావు. 100% ఫెయిల్ కావు. టాప్ 30 క్వెషన్ చదివితే పాస్ అయిపోతావు. ఫస్ట్ నువ్వు అందులోకి అడుగు పెట్టుతావు. పెట్టాక నువ్వు పాస్ అయ్యావనుకో నీకు ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తది. తర్వాత నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? 10థ్ వరకు చదివే మ్యాథ్స్ డిఫరెంట్. 10థ్ తర్వాత ఉండే మ్యాథ్స్ డిఫరెంట్. కాబట్టి మ్యాథ్స్‌ని భయపడి వెనకకి తీసుకోకండి. నేను అదొక్కటే చెప్పగలుగుతున్నాను. ఖచ్చితంగా మ్యాథ్స్‌లో మంచి, మంచి అంటే మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంటు దేశం మీద ఉన్న ఏ కోర్స్ అయినా చేయొచ్చు. ఒక డాక్టర్ తప్ప. ఒక డాక్టర్ తప్ప మిగతా అన్నీ కూడా మ్యాథ్స్ స్టూడెంట్‌కి ఎలిజిబుల్‌గా ఉంది. సో, ఒక్కసారి మాట్లాడుకుంటే మనకేమేం కోర్సెస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాము. ఒకవేళ ఇప్పుడు ఇంటర్ ఉంది. ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్‌కి ఫ్యూచర్ ఏంటి మేడం అంటే, చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. నువ్వు డిఫెన్స్‌లోకెళ్ళాలనుకుంటున్నావు. అసలు డిఫెన్స్ ఎలా ఉంటుంది? 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ప్రతి దానికి ఇంటర్ తర్వాత ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఉంటుందన్న. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతేనే మీరు దానికి సంబంధించిన కోర్స్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? ఎంపీసీ తీసుకుంటే ఓన్లీ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ‌లోనే ఆగిపోతామా? కాదు. మంచి మంచి లైఫ్ ఉంది. బ్రైట్ లైఫ్ ఉంది. ఒకసారి చూడండి మీరు, డిఫెన్స్ చేయొచ్చు. డిఫెన్స్‌కి 3 ఇయర్స్ ఉంటుంది. సో, నెక్స్ట్ ఏంటిది? ఎల్ఎల్‌బి. ఎవరైతే లా సెట్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారో, లాయర్ అవ్వాలనుకుంటున్నారో, అడ్వకేట్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఎల్ఎల్‌బి. సో, ఎంపీసీ స్టూడెంట్ జేయొచ్చు. నెక్స్ట్ బీటెక్. ఇంకా బీటెక్ గురించి ఇప్పుడు మొత్తం ఎవరికి అందరికి ఏం తెలుసంటే బీటెక్, బీటెక్, బీటెక్. సో, బీటెక్ కూడా నాన్న మనకెలా ఉంటుందంటే నేషనల్ లెవెల్‌లో ఉంటుంది, స్టేట్ లెవెల్‌లో ఉంటుంది. నేషనల్ లెవెల్‌లో రాని వాళ్ళు స్టేట్ లెవెల్‌కి ట్రై చేస్తారు. దాని గురించి మాట్లాడతాం. అంటే నేషనల్ లెవెల్‌కొచ్చేసరికి మనకు జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్ గురించి ఉంటుంది. స్టేట్ లెవెల్స్‌కొచ్చేసరికి ఎఫ్‌సెట్ అని ఉంటుంది. సో, మొత్తం బీటెక్ అనేది 4 ఇయర్స్ కోర్స్. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేస్తాం. నెక్స్ట్ సీఏ, చార్టర్డ్ అకౌంట్స్. సో, దీంట్లో ఏముంటుంది మనకు ఫస్ట్ సీపీటీ అని ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయ్యారనుకోండి 3-4 ఇయర్స్‌లో సీఏ కంప్లీట్ చేయొచ్చు. సీఏ కంప్లీట్ చేసి ఇంకా లైఫ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఓకేనా? బట్ సీఏ చేయాలంటే అంత ఈజీ గాదు. డెడికేషన్ చాలా ఉండాలి. 24/7 ఇంకా బుక్స్‌కి అంకితం అవుతే కూడా సీఏలో సీటొస్తుంది. ఫైనల్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతామనే గ్యారంటీ అయితే లేదు. సో, సీఏ నీ కెపాసిటీని బట్టి చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాషన్ డిజైనింగ్. కొంతమంది స్టూడెంట్స్‌కి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలనుకుంటే సో, మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందంటే ఎన్ఐఎఫ్‌టి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటుంది. ఈ కోర్స్ అనేది 4 ఇయర్స్ ఉంటుంది. దీనికి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో, మీరు ఓన్ బిజినెస్ అని కూడా స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ బీఆర్క్ అని ఉంటుంది. సో, మీకు ఇది దీనికి సంబంధించింది ఏంటంటే ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే నాన్న, జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా! సో, ఎన్ఐటీ గురించి. సో, జేఈఈ మెయిన్స్‌లో పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 దేనికుంటుంది? ఇగో బీ ఆర్కిటెక్చర్‌కే ఉంటుంది. సో, దీనివల్ల మనకేంటంటే దీంతో పాటు ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాయొచ్చు. అదేంటంటే నాటా. దీంట్లో మొత్తం ఎన్ని ఇయర్స్ కోర్స్ ఇది అంటే 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. మీరు ఒక కన్‌స్ట్రక్షన్స్ గాని, బిల్డింగ్ గురించి గాని చేయాలనుకున్నారనుకోండి, మంచి డెవలప్‌మెంట్ ఏదైనా ఉందంటే ఇదిగోండి ఈ బీ ఆర్కిటెక్చర్‌కి ఖచ్చితంగా మంచి లైఫ్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ ఇది ఏంటిది? మీకు రెగ్యులర్‌గా మీకు అందరికి తెలిసిందేంటంటే బీటెక్ అనేది ఒకటి తెలుసు. అంతే ఇంకేం తెలీదు. సో, ఇలాంటి కోర్సెస్ అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. ఇది కాకుండా డిగ్రీ. డిగ్రీ అంటే అందరికి తెలుసు. బీఎస్సీ డిగ్రీ. అదెలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుందాం మనము.
ఇంకొక హైలైట్ ఏంటంటే ఎంపీసీ స్టూడెంట్స్ మీరు ఎలా ఫిక్స్ అవుతారంటే ఎంపీసీ అంటే మ్యాథ్స్ సైడే ఎళ్ళాలి. ఎంపీసీ అంటే ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు. అకౌంట్స్, మేనేజ్మెంట్, బిజినెస్ ఇలాంటి ఫీల్డ్‌లోకెళ్ళాలనుకున్నా కూడా ఎంపీసీ స్టూడెంట్స్ వెళ్ళొచ్చు. ఎందుకు అంటే మీరు చూడండి ఇగ కామర్స్, మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఎంపీసీ తీసుకొని కూడా బిజినెస్ సైడ్ ఎళ్ళొచ్చు. ఓకేనా? మేనేజ్మెంట్ సైడ్ కూడా ఎళ్ళొచ్చు. ఎలా ఉంటుంది ఈ బ్రాంచెస్ డిగ్రీలో బీబీఏ చేయొచ్చు. నెక్స్ట్ బీబీఎం చేయొచ్చు. బీకామ్ చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ డిగ్రీ చేయొచ్చు. ఇవి ఎంబీఏ ఇప్పుడు ఒకవేళ బీకామ్ చేశారనుకోండి ఎంబీఏ ఉంటుంది. ఓకేనా? పీజీ అలాంటి కోర్సెస్ కూడా 10థ్ క్లాస్ ఐ మీన్ ఎంపీసీ అయిపోయిన స్టూడెంట్స్ చేయొచ్చు. మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ బీకామ్ కోర్సెస్‌కి కూడా ఎలిజిబులే మీరు. నెక్స్ట్ ఇంకా మేడం నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. నేను రీసెర్చర్ అవ్వాలనుకుంటున్నాను. దానికి ఏం చదవాలంటే డిగ్రీలో మనకి స్పెషల్ కోర్సెస్ ఉంటాయి నాన్న. నీకు ఒకవేళ ఫిజిక్స్ ఇష్టం అనుకో, డిగ్రీలో నువ్వు బీఎస్సీ ఫిజిక్సే తీసుకుంటావు. డిగ్రీలో మ్యాథ్ ఇష్టం అనుకో, పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నావు బీఎస్సీ మ్యాథ్ తీసుకుంటావు. నీకు సైంటిస్ట్ అవ్వాలన్నా ఫ్యూచర్‌లో లేకపోతే రీసెర్చర్ అవ్వాలనుకున్నా కూడా నువ్వు ఇలాంటి వాటిని చూజ్ చేసుకోవాలి. బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ గాని, సైంటిస్ట్, రీసెర్చ్, ప్రొఫెసర్ ఇవన్నీ కావాలనుకుంటే నువ్వు ఇలాంటివి చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ అండ్ ఐటీ డిగ్రీ. అంటే మేడం నేను బీటెక్ జెయ్యను. బీటెక్ జెయ్యను. బట్ నాకు ఇంజినీరింగ్ నాలెడ్జ్ కావాలి. ఇంజినీరింగ్ నాలెడ్జ్ కావాలి. మేడం నేను బీటెక్ జెయ్యను. బట్ నాకు టెక్నాలజీ నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. అంటే మనకు దానికి కూడా కోర్సెస్ ఉన్నాయి నాన్న. అదేంటంటే ఇంతకుముందు చెప్పాను కదా! బీఎస్సీ డిగ్రీ ఎలాగో బీసీఏ ఉంటుంది. తర్వాత బీఎస్సీ డేటా సైన్స్ ఉంటుంది. బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఉంటుంది. బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ బీఎస్సీ యానిమేషన్ ఉంటుంది. సో, డిగ్రీకి కూడా ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ రిలేటెడ్. మీరు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ మాకు వద్దు. మిగతాది కావాలనుకున్న వాళ్ళు ఎంపీసీ స్టూడెంట్స్ 2 ఇయర్స్ కష్టపడితే ఇలాంటి లైఫ్ కూడా మీకు ఉంటుంది. ఓకేనా? చాలు. సో, ఇంకా మీకు ఏం కావాలంటే మీరు వన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిసిషన్ ఫార్ములా. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో, మీకు ఎక్కడ స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే నా గ్రోత్ బావుంటుందనుకుంటున్నా. చిన్నప్పటి నుంచి నాకు అదే ఇష్టం. నేను అదే చేస్తాను అని అనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే డిసిషన్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ డిసిషన్ ఫార్ములా ఎలా ఉండాలంటే ఒకవేళ ప్రెస్టీజియస్ కాలేజెస్ తీసుకున్నారంటే లైక్ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ. సో, దీంట్లో లైఫ్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇందులో ఒక్కసారి కష్టపడి లైఫ్ సెట్ చేసుకున్నారనుకో మీకు తిరుగుండదు నాన్న. ఒక్కటి గుర్తుపెట్టుకోండి 5 ఇయర్స్ లైఫ్‌లో కష్టపడితే నెక్స్ట్ ఉండే 60 ఇయర్స్ హ్యాపీగా బతకొచ్చు. ఎంత అంటే 10 మందికి మనం సాయం చేసేలా బతకొచ్చు. ఈ 5 ఇయర్స్ చాలా చాలా కష్టపడాలి. ఎలా అంటే నువ్వు ప్రతీదీ మర్చిపోయి నువ్వు హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా నీ దగ్గరకొచ్చేస్తుంది. అది మాత్రం నేను షూర్‌గా చెప్పగలుగుతాను. ఓకే. ఇంకేంటి చెప్పాను కదా! కోడింగ్ అండ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉందనుకో నువ్వు బీటెక్ ఇంజినీరింగ్ వైపు వెళ్ళిపోవచ్చు. లేదు మ్యామ్ నాకు బిజినెస్ స్కిల్స్ చాలా ఉన్నాయి. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకున్నావనుకో నువ్వు బీబీఏ, ఎంబీఏ తీసుకోవచ్చు. లేదు మ్యామ్ నేను రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. లేదంటే ఇంకా నేను సైంటిస్ట్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటే బీఎస్సీలో ఆ స్పెషలైజేషన్ సబ్జెక్ట్ తీసుకొని నువ్వు రీసెర్చ్ గాని ఆ డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వెంచర్ కెరియర్స్ అంటే ఏంటిది? అంటే కొంచెం రిస్క్ ఉన్న జాబ్స్ నాన్న. మీకు తెలిసిందే. ఏంటిది? ఏవియేషన్ అని డిఫెన్స్ గాని, ఆర్మీ జాబ్స్ గాని, ఎయిర్ ఫోర్స్ గాని, సోల్జర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? చాలా రిస్క్‌తో కూడిన పని. బట్ నాకు అవే ఇష్టం మ్యామ్ అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. దాని గురించి టెన్షన్ పడే అవసరం లేదు. సో, నేను చెప్పేదేంటంటే ఏది చేసినా మన ఎంపీసీ స్టూడెంట్స్‌కి లైఫ్‌కి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది మీరు ఎలా యూజ్ చేసుకుంటే అది అలా ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. నేను షూర్‌గా చెప్తున్నా. బట్ ఎంపీసీ తీసుకోవడం వల్ల ఏంటంటే ప్రతి దాంట్లోకి మీ కెరియర్‌ని నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. నువ్వు ఎలాగైనా బిల్డ్ చేసుకోవచ్చు. చెప్పారు కదా! ఒక డాక్టర్ తప్ప. సో, మనకు ఇప్పుడు ఐఐటీ అంటే అంత ఈజీ కాదుగా మ్యామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏంటి అని ఒక డౌట్ ఉన్న వాళ్ళకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే మన దగ్గర ఒక కోర్స్ ఉంది నాన్న. అది ఎలా యూజ్ అవుతదంటే మీరు చూస్తున్నారు మనది ఆల్రెడీ. సో, ఫ్రీ దానికైనా గూడా మనం అంతా హార్డ్ వర్క్ చేస్తాం. ఎంత ఎఫర్ట్ పెడతామో మీకు అందరికి తెలుసు. సో, మన దగ్గర అర్జున జేఈఈ అండ్ అర్జున జేఈఈ ఇన్ఫినిటీ ఉంది. సో, దీంట్లో మనకి యూజ్ ఏంటి? 10థ్ అయిపోయింది. ఇంటర్ తీసుకున్నప్పుడు మనకు మంచి గైడెన్స్‌తో గావాలి. నాకు మేడం నిజంగా చెప్తున్నా ఐఐటీలో సీట్ కొట్టాలని ఉంది. ఎన్ఐటీలో సీట్ కొట్టాలని ఉంది. బట్ నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు. ఎలా చదవాలో తెలీదు. ఏం బుక్స్ చదవాలో తెలీదు. ఎలాంటి టీచర్స్‌ని అప్రూవ్ అవ్వాలో తెలీదు. ఇవన్నీ తెలీదు. బట్ నాకు చాలా ఇష్టం ఉంది మ్యామ్. నేను ఏదైనా ఒకటి సాధించాలి అనుకునే స్టూడెంట్‌కి ఇది పెద్ద ఆపర్చునిటీ సార్ నాన్న. చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీ. ఎందుకంటే నీకు ఏమి తెలియకపోయినా నిన్ను ఒక రాయి ఉంటే దాన్ని శిల్పిగా చెక్కడమే మా పని. కాబట్టి మన దగ్గర ఉన్న ఇవి ఏం చేస్తున్నామో చూడండి. ఒకవేళ అర్జున జేఈ మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటున్నారనుకోండి. అప్పుడు అక్కడ ఏముంటాయి? లైవ్ క్లాసెస్ ఉంటాయి.
ఓకేనా? సో, ఇవి పెయిడ్ బ్యాచ్‌లు ఎలా ఉంటాయో చెప్తున్నాను నాన్న. లైవ్ క్లాసెస్ బై ఫ్యాకల్టీస్, టాప్ ఫ్యాకల్టీస్ తోటి మీకు క్లాసెస్ అనేవి రన్ అవుతాయి. నెక్స్ట్ కంప్లీట్ జేఈఈ సిలబస్ కవరేజ్. అంటే మీరు ఈ బుక్ చదవాలా? ఆ బుక్ చదవాలా? ఇది బెటరా? అది బెటరా? ఏ ఆథర్‌ని ఫాలో అవ్వాలి? ఎవరికి అడగాలి? ఇవన్నీ డౌట్స్ మీకు అవసరం లేదు. అవన్నీ కంప్లీట్‌గా ఫ్యాకల్టీ చూసుకుంటాం. మేము చూసుకుంటాం. కాబట్టి మీకు కంప్లీట్ సిలబస్ అనేది కవర్ చేసేస్తాం. నెక్స్ట్ డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్. సో, ఒక క్లాస్ విన్నారు అంటే మీకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్. సో, ఆ ప్రాక్టీస్‌కి సంబంధించిన మొత్తం సొల్యూషన్స్ అనేవి మనము మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ జేఈఈ టెస్ట్ సిరీస్ ఇంక్లూడెడ్. అంటే ఏంటిది? మీరు ఎగ్జామ్స్ ఎలా రాయాలి? ఏవేవి ఎగ్జామ్స్ రాసారో అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో, మేము ఏదైతే క్లాస్ చెప్తానో దానికి సంబంధించిన నోట్స్ అండ్ దాంతో పాటు పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. దీంతో పాటు 24/7 డౌట్ సపోర్ట్. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మీ డౌట్‌ని క్లారిఫై చేయడానికి 24/7 అవైలబుల్‌గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఏఐ గురు. సో, మీ డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవడానికి ఏఐ గురు కూడా ఉంది. ఫ్రీ బోర్డ్ బూస్టర్, పీవైక్యూస్ విత్ సొల్యూషన్. మేడం మెయిన్స్ బావుంది. హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఐపీ సంగతేంటి? నాన్న ఇంత పెద్దది చెప్పినప్పుడు ఐపీ గురించి మేము ఆలోచించామా? ఐపీ దీంట్లో ఫ్రీగానే ఉంటుంది నాన్న. ఐపీకి కూడా మీకు టోటల్ టాప్ స్కోరింగ్ వచ్చేట్లా మన ఫ్యాకల్టీస్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు అక్కడ ఎలాంటి డౌట్ లేదు. ఎవరైతే జేఈఈ, అర్జున జేఈఈ తీసుకుంటారో వాళ్ళకు ఐపీ సిలబస్ మొత్తం ఫ్రీగానే ఉంటుంది. అండ్ మనం ఇది ఓకే. మరి చాలా మందికి డౌట్ ఉంది. అర్జున జేఈఈ ఇన్ఫినిటీ అంటే ఏంటి? నాన్న ఇక్కడ నేను ఏదైతే చెప్పానో ప్రతీదీ ఇక్కడ ఉంటుంది. మరి ఎక్స్‌ట్రా ఏంటి మేడం? ఎక్స్‌ట్రా ఏంటంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసేస్తే ఎవ్రీథింగ్ ఇన్ రెగ్యులర్. నెక్స్ట్ ఇన్ఫినిట్ ప్రాక్టీస్ క్వెషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు మ్యాథ్స్‌లో ఒక కాన్సెప్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ నువ్వు ఆ టాపిక్ చాలా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటున్నావు అనుకో. సో, ఆ టాపిక్ మీద నువ్వు ఎన్ని క్వెషన్స్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు. ఎన్ని క్వెషన్స్ అయినా అడగొచ్చు. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఏమవుతుంది నీకు ఇన్ఫినిట్ ప్రాక్టీస్ క్వెషన్. నీకు క్వెషన్ ప్రాక్టీస్ అనేది లిమిట్ అనేది ఉండదు. అయ్యో! 50 చేస్తే ఎగ్జామ్‌లో వస్తాయా లేదా అని. అలాంటివి కాదు. నువ్వు చేస్తూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు. నువ్వు చేసిన ఇన్ఫినిటివ్ ప్రాక్టీస్‌లో ఇంకెక్కడి నుంచి క్వెషన్ మిస్ అవుతది? మిస్ అయ్యే అవకాశాలే ఉండవు. నెక్స్ట్ స్మార్ట్ ప్రిపరేషన్ మీటర్. స్మార్ట్ ప్రిపరేషన్ మీటర్ అంటే ఏంటంటే నాన్న, నువ్వు ఎగ్జామ్ రాస్తావు. నీ స్కేల్ ఎలా ఉంది? నీ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఓకే. నీ మార్క్స్ అనలైజ్ చేసుకోవడానికి. ఓకే. మొన్న ఎగ్జామ్ ఇలా రాసా. నిన్న ఎగ్జామ్ ఇలా రాసాం. ఈరోజు ఇలా రాసా. ఈ 3కి నీ ఏమంటున్నారు ప్రిపరేషన్ మీటర్ అనేది ఎలా ఉంది? గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? అని చెక్ చేసి నువ్వు ఎక్కడైతే ల్యాక్ అవుతున్నావో ఆ సబ్జెక్ట్ ఎక్కడైతే మిస్ అయితున్న ప్లేస్ ఉందో ఆ లొకేషన్‌ని మేము ఫైండ్ ఔట్ చేసేసి నీ క్లారిటీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్పెషల్ ఇంటరాక్షన్ మెంటర్‌షిప్ సెషన్ అంటే ఏంటి అంటే నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్‌లో డౌట్ వచ్చింది. ఒక కాన్సెప్ట్ డౌట్ ఉంది. సో, అది ఆల్రెడీ లైవ్‌లో అయిపోయింది. అప్డేట్ చేశారు. బట్ ఇంకా నాకు డౌట్ ఉంది అంటే నువ్వు ఆ ఫిజిక్స్ ఫ్యాకల్టీ తోటి డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. స్లాట్ బుక్ చేసుకొని మాట్లాడొచ్చు. మేడం సో అండ్ సో ఈ టైంలో నేను ఈ సార్‌తో నేను మీట్ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఈ డౌట్స్ ఉన్నాయని చెప్పేస్తే సో, డైరెక్ట్‌గా ఆ సార్ వాళ్ళతోటి ఆ ఫ్యాకల్టీతో నువ్వు మాట్లాడుకోవచ్చు. నీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఫేస్ టు ఫేస్ క్లారిటీ చేయొచ్చు. కాబట్టి నీకు లైవ్‌లో ఎక్కడైనా డౌట్ ఉండి అడగకపోయినా గూడా నీకిక్కడనేది డౌట్ అనేవి క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ హైయర్ ప్రాక్టీస్ అండ్ హైయర్ ర్యాంక్. చెప్పాను గదా! మీరు ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ నాన్న. అదొక్కటే నేను చెప్పగలుగుతాను. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సబ్జెక్ట్ వస్తది. ఎంత సబ్జెక్ట్ వచ్చిందో ర్యాంక్ అంత తగ్గుతది అంతే. గుర్తుపెట్టుకో. నీకు ఫస్ట్ కష్టంగా ఉండొచ్చు. తర్వాత కష్టం ఇష్టంగా మారిపోతది. ఆ ఇష్టం అనేది ఎలా ఉంటుంది? నీ రెగ్యులర్ లైఫ్‌లో ఒకటి అలవాటైపోతది. నీ రెగ్యులర్ లైఫ్‌లో నువ్వు యూజ్ చేసే థింగ్స్ ఏదైతే ఉంటుందో, దాంతో పాటు నీ ప్రాక్టీస్ కూడా అలాగే ఉంటుంది. నీకు కంప్లీట్ గైడెన్స్ గానీ, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గానీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. సో, దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నువ్వు క్లిక్ చేసావనుకోండి సరిపోతుంది. కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాము. సో, నువ్వు ఎన్రోల్‌మెంట్ అయ్యేటప్పుడు అక్కడ కూపన్ టీవైటీ 500 ఉంటుంది. దీన్ని క్లిక్ చేసావనుకో నీకు ఉన్న యాక్చువల్ అమౌంట్‌లో 500 అనేది తగ్గుతుంది. సో, లైఫ్ అనేది నీ చేతిలో ఉంది. 10థ్ క్లాస్ వరకు లైఫ్ ఒకటి నాన్న. ఇంటర్ నుంచి లైఫ్ ఒకటి. ఈ ఇంటర్ నుంచి నువ్వు కరెక్ట్‌గా తీసుకున్నావనుకో, నీ కెరియర్ చేంజ్ అవుతుంది. నీ ఫ్యూచర్ బావుంటుంది. వన్స్ నీ ఫ్యూచర్ సెట్ అయిందా, నువ్వు వెనకకి తిరిగి చూసే అవసరమే ఉండదు. ఈ టైంలో నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకోకుండా, వాళ్ళేదో, వీళ్ళేదో అని చెప్పేసి డిసిషన్ తీసుకుంటే, లైఫ్ వెనకట చూసుకుంటే మళ్ళీ రాదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. నీ ఆలోచన ఎలా ఉండాలంటే, నీ లైఫ్‌ని సెట్ చేసేలానే ఉండాలి. సో, ఒకటికి 2 సార్లు ఆలోచించు. మంచి వేలో పో. ఖచ్చితంగా హ్యాపీ లైఫ్ నీకుంటుందనుకుంటున్నాను. సీరియస్‌నెస్, సిన్సియారిటీ చాలా ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే లైఫ్‌లో సక్సెస్ అనేది వస్తుంది. సో, మనకెప్పుడైనా
ఒకటి ఉంటుంది. హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్‌తో పాటు ఏముండాలి? డిటర్మినేషన్ ఉండాలి. ఈ హార్డ్ వర్క్, డిటర్మినేషన్ కలిస్తేనే నీకు సక్సెస్ వస్తుంది. నీ సక్సెస్ నీ చేతిలోనే ఉంటుంది. ఆ సక్సెస్‌కి దారి మేము చూపిస్తాం. ఓకేనా? ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. థాంక్ యూ సో మచ్ నాన్న. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ఈస్ వెల్.